జాగ్రత్తలు విశాఖ ఉక్కు కర్మాగారానికి పూర్వ వైభవం చేకూరేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నష్టాల్లో కూరుకుపోయిన స్టీల్ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేస్లలో ఒకటి గతంలో మూతపడింది. ఇటీవల ఆ బ్లాస్ట్ ఫర్నేస్ను పునఃప్రారంభించారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఫర్నేస్లలో రోజుకు 21,000 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి అవుతోంది. ఈ ఏడాది ఉత్పత్తి పెరగడంతో నికర లాభాలు వస్తాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకుంటే మరింత ఉత్పత్తి పెరుగుతుందని పలువురు భావిస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉండగా గతంలో 2 బ్లాస్ట్ ఫర్నేస్ మూసేశారు. మళ్ళీ రెండోది స్టార్ట్ చేసి గత 5 నెలల నుంచి 6 నెలల నుంచి జనవరి నుంచి 2 బ్లాస్ట్ ఫర్నేస్ రన్ అవుతున్నాయి. పూర్తి స్థాయిలో ఉత్పత్తి 14,000 యావరేజ్ 2 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అయితే 3వ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా అది మూసేసి కూడా 2 ఇయర్స్ అవుతుంది. మరి ఈరోజు స్టీల్ జాయింట్ సెక్రటరీ గారు దయానిధి పాండే గారు వచ్చి లైటప్ చేశారు బ్లాస్ట్ ఫర్నేస్ 3 12:30కి. ఇప్పుడైనా స్టీల్ ప్లాంట్ మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాం. అయితే ఇంకా కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కలిపి చేసిన ఈ చర్యల వల్ల కంపెనీ అయితే లాభాలు వస్తాయి అనుకోవట్లేదు. ఎందుకంటే రా మెటీరియల్ కావాలి ఇంపార్టెంట్గా. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3కి రా మెటీరియల్ కూడా ఎన్ఎండిసి నుంచి వస్తే ఎన్ఎండిసి నుంచి మంచి క్వాలిటీది తక్కువ రేటుకి వస్తుంది గవర్నమెంట్ కంపెనీ నుంచి. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్లో ఉన్న ఈ ఎన్ఎండిసి నుంచి రా మెటీరియల్ తీసుకురాలేకపోతున్నారు ఈ మినిస్ట్రీ వాళ్ళు. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3 నడపడానికి పెల్లెట్స్ కొంటున్నారు. దానివల్ల టన్నుకి 2,000 3,000 ఎక్స్ట్రా పెట్టి పెల్లెట్స్ కొని ఈ యొక్క లైటప్ చేశారు. దానివల్ల లాభాలు అయితే రావు. కానీ బ్లాస్ట్ ఫర్నేస్ పూర్తి ఉత్పత్తిలో రన్ అయితే 3 బ్లాస్ట్ రన్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ తగ్గి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక పక్క బ్లాస్ట్ ఫర్నేస్ స్టార్ట్ అవుతుండగా మ్యాన్ పవర్ చాలా అవసరం ఉంది. ఉన్న మ్యాన్ పవర్ని మొన్న విఆర్ఎస్ పంపించారు 200 మందిని. అలాగే మళ్ళీ ఇప్పుడు కొత్తగా విఆర్ఎస్కి స్కీమ్కి మళ్ళీ అనౌన్స్ చేశారు. ఇంకా 600 మంది పంపించేస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో వాచ్